ఫ్యూచర్ సిటీ అంటే మంచి పేరు కోసం తప్పిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ కూడా ఏర్పాటు చేశారు. కానీ అసలు పేరు ఇంకా సెటరేట్ చేసే ప్రయత్నం చేస్తుంటే అక్కడ ఒక దరిద్రుడి కారణంగా ఒక క్రిమినల్ కారణంగా ఇప్పుడు ఆ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పేరు బాగా తెర మీదకి వచ్చింది. 2 ప్లేసులలో జరిగిన హత్య. మొట్టమొదట షాబాద్లో ఉన్నటువంటి ఒక బాధితురాలు, అంటే గతంలో ఫోక్సో కేసు పెట్టింది, తనను ఒకడు అత్యాచారం చేశాడు అన్నటువంటిది. ఆ అమ్మాయి కేసు నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే బెయిల్ మీద బయటకు వచ్చి రాత్రి 11 గంటలకి ఇంట్లోకి వెళ్ళి అక్కడ అమ్మాయి తల్లిని నాయనమ్మని హత్య చేసి అమ్మాయిని బలవంతంగా తీసుకొచ్చి చంపినటువంటి రాక్షసుడు. మే 16న వీడి మీద ఫోక్సో కేసు నమోదైతే వాడికి తాజాగా బెయిల్ ఇచ్చారు. బెయిల్ దొరికిన వెంటనే భార్య, 2 పిల్లలు ఉన్నారు వీడికి. అదే సందర్భంలో బాధితురాలికి తల్లి, నాయనమ్మ ఉన్నారు. కత్తితో తల్లిని నాయనమ్మని చంపాడు. ఆ తర్వాత బాలికని నగరకుంట దగ్గరికి తీసుకెళ్లి చెరువు దగ్గర హత్య చేశాడు. ఆ తర్వాత మళ్ళీ తన ఇంటికి వెళ్ళి తన భార్యని, పిల్లల్ని కూడా చంపాడు. వీడి పేరు రాజ్ కుమార్. అదే సందర్భంలో తల్లిదండ్రులకు కాల్ చేసి నేను 6గురిని చంపాను, నేను కూడా చచ్చిపోతున్నాను అని చెప్పడం వీడి దరిద్రానికి పతాకం అనమాట. మృతదేహాల్ని ఇప్పుడు ఆసుపత్రికి తరలించారు. వీడు పారిపోయి ఎక్కడన్నా ఆత్మహత్య చేసుకు చస్తాడా, ఏ రైలు కిందనన్నా పడి చస్తే దరిద్రం వెళ్ళిపోతుంది. లేదంటే కనుక జనమే కొట్టి చంపుతారు, లేదంటే పోలీసులైనా కాల్చి చంపుతారు. ఎందుకంటే ఇలాంటి రాక్షసుడు సమాజంలో ఏమాత్రం బతకడానికి అర్హత లేనటువంటి వాడు. భార్యా పిల్లలుండగా మరొక మైనర్ బాలికతో మీద అత్యాచారానికి పాల్పడి ఆ పైన పోక్సో కేసులో జైలుకెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చి అమ్మాయి వాళ్ళని చంపి ఇటు తన భార్య బిడ్డల్ని చంపినటువంటి ఇట్లాంటి రాక్షసుడు ఈ సమాజంలో బ్రతకడానికి అర్హుడా అనేదే ఇక్కడ కీ పాయింట్.